రైట్. 17 పవర్ 73 డివైడెడ్ బై 37. 50 పవర్ 51 డివైడెడ్ బై 11 నాలుగోది. 37 పవర్ 61 డివైడెడ్ బై 31. 9 పవర్ 49 డివైడెడ్ బై 70. అన్నీ కూడా సాల్వ్ చేయండి సార్, మీకు పూర్తి అవగాహన వస్తుంది. 10 పవర్ 10 డివైడెడ్ బై 7. 17 పవర్ 57 డివైడెడ్ బై 29. 17 పవర్ 73 డివైడెడ్ బై 37. 50 పవర్ 51 డివైడెడ్ బై 11. 37 పవర్ 61 డివైడెడ్ బై 31. 9 పవర్ 49 డివైడెడ్ బై 17. 9. ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను, సో దట్ మీరు ప్రాక్టీస్ కూడా క్లాస్లోనే. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు కాదు సార్, ఫస్ట్ మీకు కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలియకుండా ఎన్ని క్వశ్చన్లు చేసినా అదే మెథడ్లు మీరు యూజ్ చేస్తూనే ఉంటారు, అదే మెథడ్స్ మీరు యూజ్ చేస్తూనే ఉంటారు. కాన్సెప్ట్ ఈజ్ ద కింగ్ సార్. మీకు అసలు లాజిక్కే తెలియకుండా, దాని మీద సబ్జెక్ట్ అవగాహన లేకుండా రైట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు చేస్తే ఏం లాభం సార్? ఏమీ లాభం లేదు, ఏమీ లాభం లేదు. అందరికీ అర్థమైంది కదా సార్? ఎవ్రీబడి ఏమైనా డౌట్ ఉందా? టైమర్ అయిపోయిన తర్వాత నేనే సాల్వ్ చేస్తాను, అప్పుడు మీరు ఆన్సర్స్ కంపేర్ చేసుకోవచ్చు. ఆన్సర్స్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. అర్థమవుతే చాలా ఈజీ సార్, చాలా ఈజీ కాన్సెప్ట్లు ఇవన్నీ. మీకు అర్థం కావాలంతే. అర్థమయ్యేంత వరకే యాప్టిట్యూడ్ కష్టం సార్. మంచి టీచర్ ట్రైనింగ్ కనుక మీకు ఇస్తే ఈ యాప్టిట్యూడ్ మొట్టమొదటిసారే మీరు క్లియర్ చేస్తారు. అనవసరంగా భయాందోళనలకు గురై 2-3 సంవత్సరాలు టైములు వేస్ట్ చేసుకుంటారు. సాల్వ్ మీకు దొరికితే, టీచర్ దొరికితే మాత్రం సంతోషం, దొరకకపోతేనే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, మనకు అర్థం కాదు. రైట్, ఏదైనా అంతే. మనకు కరెక్ట్గా నేర్పించే వాళ్ళు తగులితే అది మన అదృష్టం. ఇది మళ్ళీ ఇప్పుడు మీరు ఆన్సర్స్ చూసుకోండి కొంచెం. 10 పవర్ 10 డివైడెడ్ బై 7. 7 మైనస్ 1 6 అంటే మిగిలింది 10 పవర్ 4 డివైడెడ్ బై 7. 7 ఒకట్ల 7. 3 పవర్ 4 81. 81ని 7తో డివైడ్ చేస్తే 7 11s are 77. ఇదంతా 4. 29 పవర్ ఏంటి? 28. 28 2s are 56. ఇదెంత ఆన్సర్? 17. ఇది 37. పవర్ ఎంత అవుతుంది? 36. 36 72. మిగిలింది 17. మిగిలింది 17. ఇది 11. పవర్ ఎంత? 10. 15 50. మిగిలింది 50. 50 డివైడెడ్ బై 11. 11 4s are 44. మిగిలింది ఎంత? 6. ఇది 31. ఇది 30. 32s are 60. మిగిలింది 37. 31. 1 31 శేషమాడు 17. అంటే మిగిలిందంతా 16. 16 3 48. మిగిలింది 9. మిగిలింది 9. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఫర్మాట్స్ థీరం అందరికీ క్లియర్ కదా సార్? నౌ ఇంకో లాజిక్. నౌ ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ మీరు చూడండి. రైట్, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో అంత క్లియర్ కదా? ఏవైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఆర్ దేర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆల్ క్లియర్? ఆల్ క్లియర్. నేను నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళొచ్చు కదా సార్? నెక్స్ట్ కాన్సెప్ట్ షల్ ఐ ప్రొసీడ్? నౌ ఇక్కడ చూడండి సార్, 10 7 సహప్రధాన సంఖ్యలు, 17 29 సహప్రధాన సంఖ్యలు, 17 37 సహప్రధాన సంఖ్యలు, 50 11. అన్ని ప్రాబ్లమ్స్ చూడండి సార్. 7 11, 13 17, 19 23, 3 77, 5 9, 31 49 అన్నీ కూడా సహప్రధాన సంఖ్యలు.